లేవియాకాండం రెండవ అధ్యాయం మొదటి వచ్చిన ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అక్కడ చూసినది ఓర్నోపిని ఉండవు. అతడు దాన్ని నూనె పోసి సాంబ్రాణి వేసి ప్రభు యొక్క వాక్యము అందించిన కనుక లేవియాకాండం రెండవ అధ్యాయంలో నైవేద్యం విషయం ఆలోచన చేస్తూ వస్తున్నాం. నైవేద్యం అనేది ప్రార్థనకు సూచనగా ఉంది. అదే సమయంలో నైవేద్య జీవితం అనేది ప్రభు యొక్క భూలోక పరిచర్యను తెలియపరుస్తుంది. నైవేద్యములో ఆయన ఆత్మపూర్ణుడిగా, ఆయన సంపూర్ణమైన మానవుడిగా చేసిన కార్యం మనకు అర్థమవుతుంది. నైవేద్యంలో శ్రేష్ఠ భాగములు ప్రభువుని, శేష భాగములు యాజకుడు అని మనం చూసాం. పరిపూర్ణ జీవితానికి సాదృశ్యంగా ఉంది. దాదాపుగా నైవేద్యం అనే మాట లేవియాకాండంలోని 35 సార్లు మనం చూసాం. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా నైవేద్యం అనే మాట 160 సార్లు నైవేద్యము అనే మాట. నైవేద్యం ఎప్పుడు, ఎందుకు, ఎలా చేయాలి అనేది మనం ఉదయం ఆలోచన చేశాం. నైవేద్యం ఎందుకు అనగా అది అతి పరిశుద్ధము, రెండవది అది ఇంపైనది, మూడవది అది ప్రభువుని శాంతిపరచగలదు, నాలుగవది నైవేద్యం ద్వారా ఆయనకు మహిమ కలుగుతుంది, ఐదవది మన కోరిక లేకపోతే మన ప్రార్థనా జీవితం, మనం ప్రార్థిస్తే అనేక సంగతులు నెరవేర్చగలుగుతాయి. సమయము చెప్పాడు. ఇంతకుముందు ఉదయ సాయంత్రములు ఉండేవి, కానీ ప్రార్థన అనేది ఏ సమయంలో అయినా చేయొచ్చు. ఒక 3 విషయాలు ప్రార్థన గురించి ఒక జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ప్రార్థన ఏ సమయంలో చేయాలి? 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందు అన్నాడు. ప్రార్థన ఏ సమయంలో చేయాలి? ప్రతి సమయం. అంటే ప్రార్థన చేయడానికి ఫలాని సమయము అని అక్కడ ప్రతి సమయంలో ఏ విషయం ప్రార్థన చేయాలి? ఫిలిప్పీ పత్రిక 4:6 అధ్యాయం 6 వచ్చి దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయములో అన్నాడు. ప్రతి విషయము అని అన్నాడు, ప్రతి సమయం అని అన్నాడు, ప్రతి విషయము ప్రార్థన చేయాలి. ఒక విశ్వాసి ప్రతి విషయం ప్రార్థించాలి. అంటే ఫలానా విషయం ప్రార్థించాలి, ఫలానా విషయం ప్రార్థించకూడదు అనేది ఏమీ లేదు. ప్రతి విషయం కూడా ప్రార్థన చేయాలి. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8 ఏ స్థలంలో ప్రార్థించాలి? కావున ప్రతి స్థలము. ఈ 3 విషయాలు. ప్రార్థించడం ఎక్కడ ప్రార్థించాలి? ప్రతి స్థలంలో. ఏ సమయంలో ప్రార్థించాలి? ప్రతి సమయం. ఏ విధంగా ఏ విషయం ప్రార్థించాలి? ప్రతి విషయం. కొన్నిసార్లు చూడండి, ఏదైనా ఎవరికైనా చెప్తున్నా అనుకో, అసలు వీళ్ళకి ఇది చెప్పాలో చెప్పకూడదో తెలియట్లేదు, ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియట్లేదు. కానీ ప్రభుత్వం చెప్పేటప్పుడు ఏదైనా చెప్పచ్చు. కొంతమంది చూడండి, ఇది ఆ సిస్టర్కి ఈ విషయాలు ఎందుకు, ఆ బ్రదర్కి ఈ విషయాలు ఎందుకు, అరే ఈ విషయాలు చెప్పడం ఏంటి అని అంటారు. కానీ ప్రభు ఎదురుకు వచ్చే సమయానికి ఏ విషయమైనా చెప్పచ్చు. నిజంగా మనకున్న గొప్ప ధన్యత ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విషయమైనా మనం ప్రార్థన చేయొచ్చు. మన బలహీనతలు, లేకపోతే కొన్నిసార్లు కుటుంబ జీవితంలో సిస్టర్లో ఏదైనా బలహీనతలు ఉంటే అవి ఫ్యామిలీ పేరులో అందరి ముందు ప్రార్థన చేయరు. సమస్య ఎక్కువైంది, కొంతమంది తెలియదు.
ప్రభా ఈ మీటింగ్ రాదయ్యా, చెప్పిన మాట ఇందయ్యా అని చేస్తే ఆ తర్వాత నుంచి అది ఇనేది తర్వాత సంగతి కానీ గొడవ ఎక్కువైంది. అంటే కొంతమందికి తెలియదు ప్రార్థన ఎట్లా చేయాలి. కొన్ని విషయాలు ఇప్పుడు నా బలహీనత నా భార్య వ్యక్తిగతంగా లేదు, తనలో ఉన్న బలహీనత నేను వ్యక్తిగతంగా లేదు. అంటే ఆ విధంగా ప్రార్థన ప్రతి విధమైనది వాటెవర్ ఏ విషయమైనా సరే ఇది చెప్పవచ్చు, ఇది చెప్పకూడదు. కొన్నిసార్లు తల్లిదండ్రులకు కొన్ని విషయాలు చెప్తాను, కొన్ని చెప్పలేదు. కొన్నిసార్లు భర్త కొన్ని చెప్తారు, చెప్పలేదు. కానీ వాటిని ఎవరికి చెప్పచ్చు? ప్రభు మనకి ఇచ్చినటువంటి ధైర్యమైనటువంటి భరోసాని మనం ధైర్యంతో ఆయన కృపాసనట్టు వెళ్తున్నాం. దీని విషయంలో మనం ఎప్పుడు కంగారు పడం. అందుకే ప్రార్థనా జీవితం ఎప్పుడూ ఒక విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు ప్రార్థన సంపూర్ణమైనటువంటి ప్రార్థనా జీవితానికి నైవేద్యము సూచనగా ఉన్నది. మంచిది. అందులో గోధుమ పిండి అని మనం ఒకటి చూసాము. గోధుమ పిండి అనేది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో లోపం లేని జీవితాన్ని సూచిస్తూ ఉంది. ఆయన పవిత్రుడు. మరొక మాట అలంకరణగా రాయబడింది. అది దాని పోల్చిన యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాలు నేరుగా ఉండదు, కానీ అది మనకి ఈజీగా అర్థమైంది. 19వ అధ్యాయం 23-24 యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రం తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసి ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పై నుండి యావత్తు నేయబడింది కనుక వారు దానిని చింపక అని. వస్త్రాన్ని 4 భాగాలు చేశారు, కానీ అంగీని చించలేదు. ఎందుకు చించలేదంటే ఆ అంగీకి కుట్టు లేదు అన్నమాట. అంగీకి ఏమి లేదు, కుట్టు. ఒక షర్ట్లో కానీ ఒక డ్రెస్లో కానీ స్టిచెస్ ఉన్నట్లయితే ఆ కుట్టు ఉంటే చించడం సులువు. యేసు ప్రభు యొక్క అంగీ జీవితం అనే అంగీలో ఏమి లేదు, కుట్టు లేదు. అంటే లోపము లేదు, ఆయనలో గరుకుదనం లేదు, ఆయనలో కఠినత్వం లేదు, ఆయనలో దౌష్ట్యం లేదు, ఆయనలో దుష్టత్వము, ఆయనలో అపవిత్రత ఏది లేదు. ఆయన పవిత్రుడు. అందుకే అన్నాడు కుట్టు లేదు. ఏలెత్తు చూపించడానికి, చించడానికి, ఆయన్ను ప్రచారం చేసి నేరం మోపడానికి ఆయనలో కుట్టు లేనివాడు. మన ప్రభు పరిశుద్ధుడు, పవిత్రుడు. అందుకే లేవియా కాండంలో ఎక్కువ సార్లు ఈ మాట రిపీటెడ్గా ఉంది. పేతురు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. లేవియా కాండంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. మన ప్రభు ఎంత పవిత్రత కలిగిన వాడు అన్నాడు. 11వ అధ్యాయం 44 వచనం. నేను మీ దేవుని యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొన వలెను అన్నాడు. 45వ వచనం ముగింపు. నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులు కావలను ఖచ్చితంగా అని అన్నాడు. ఎందుకు? మన ప్రభు పరిశుద్ధుడు. ఆయనలో ఏ రకమైనటువంటి లోపము లేదు. 20వ అధ్యాయం 26, 25, 26 అని కలిసి ఉంటాయి. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను అంటే ఇట్స్ కమాండ్, ఇది ఆజ్ఞ. మీరు ఉంటే ఉన్నట్టు చూడండి, ఒకవేళ ట్రై చేయండి అని అలా. పరిశుద్ధత అనేది ఖచ్చితంగా. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్టు అన్ని జనుల్లోని మిమ్మును మీరు వేరు పరిచితిని అన్నాను. కనుక పరిశుద్ధత అనే మాట ఇందాక మనం అనుకున్నాం. లేవియా కాండంలో ఎన్నిసార్లు ఉంది? 100 సార్లు, 100 టైమ్స్ ఉంది పరిశుద్ధత. మన ప్రభు పరిశుద్ధుడు అని మన ప్రభువుకు తప్ప ఇంకెవరికి లేదు. పరిశుద్ధ గ్రంథం అని
ఒక్క దైవ గ్రంథానికి మాత్రమే, బైబిల్ గ్రంథానికి మాత్రమే. ఏ పుస్తకము ఎన్ని వచ్చినా దానికి పరిశుద్ధ గ్రంథం అని ఏ పుస్తకానికి లేదు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వపు ప్రపంచంలో దేవుడిగా ఎందుకు సేవించబడుతున్నాడంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఇంకెవ్వరు లేదు. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, లోపము లేనివాడు, ఆయన మెత్తనివాడు, ఆయన మృదువైనవాడు. మన ప్రభువు ఆయన ఎంతగా నలిగిపోయాడు. ఆయన అంత గంభీరుడు. ఆయన దీనుడిగా వచ్చాడు, దాసుడిగా వచ్చాడు, మెత్తగా వచ్చాడు, పిండి వంటి వాడిగా వచ్చాడు. వినయము, విధేయత, రిక్తత్వం. ఫిలిప్పీ పత్రికలో 3 ఉన్నాయి. మనుషుల పోలిక, దాసుని స్వరూపము, 3వ చెప్పాడు రిక్తుడు అన్నాడు, ఎంటీ చేయబడ్డాడు. ఈ 3 ఆర్డర్గా ఉంటాయి. మనుషుల పోలిక అని అన్నాడు, దాసుని స్వరూపం అని అన్నాడు. ఇక పూర్తిగా చెప్తూ ఆయన ఎంటీ చేయబడ్డాడు, ఆయన రిక్తుడే, ఆయన పిండి చేయబడ్డాడు. ఆయనలో ఉన్నటువంటి సాఫ్ట్ నేచర్, ఆయన పిండి చేయబడ్డాడు. దాన్ని మనం మరొక విషయాన్ని ఆలోచన చేస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29లో అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు. తన మనసు ఏ మనసు అంటే ఏ మనసు? దీన మనసు. ఆయన ఎంత దీనుడిగా ఉంటాడు. ఎవరో తగ్గిస్తే తగ్గించబడినవాడు కాదు. ఎప్పుడైనా ఆలోచన చేయండి. మరి ముఖ్యంగా ఏమనిస్తుంది? ప్రభు యొక్క మనస్సు ఎటువంటిదో దైవగ్రంథం అంతా చూడండి. ఆయన దీన మనస్సు. మర్చిపోక మాట చూద్దామా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 32 15:32. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినం నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారి మార్గంలో మూర్ఛపోదులేమని వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు ఏమి లేదు. శిష్యులకి ఏముంది? 14:16. మత్తయి సువార్త 14:16. యేసు వారు వెళ్ళనక్కరలేదు. 15 అన్నాడు, వారు ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కున్నట్టుకై వారిని శిష్యులు ఏమన్నారు? పంపివేయండి అన్నాడు. కానీ ప్రభువు ఏమన్నాడు? వారు వెళ్ళనక్కర, వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకేమన్నది? నాకు ఏమి లేదంటే మనసు లేదు, కానీ మీకు ఆ మనసు ఉంది. ఆయన మనస్సు దీన మనసు. ఆయనలో ఉన్నటువంటి దీనత్వాన్ని సూచిస్తుంది. శిష్యులు అన్నారు, అయ్యా వీళ్ళని పంపిస్తే మనం భోజనం చేయొచ్చు అన్నారు. ఎవరైనా మన ఇంటికి 1 గంటకు వచ్చాడనుకో, భోజనం తక్కువ ఉంటే ఎక్కడొక్కట పంపించడానికి చూస్తాడు ఆయన కొన్నిసార్లు. కానీ ఈయన మనసు అటువంటిది కాదు. ఎలాగైనా సరే వాళ్ళ కడుపు నింపాలి. అందుకని అన్నాడు, వారిని ఉపవాసంతో పంపివేయడానికి నాకు మనసు లేదు. మన ప్రభు యొక్క మనసు దీన మనసు. ఆయన సాత్వికుడు అన్నాడు. సాత్వికత్వం అనేది బలహీనత కాదు, అది స్వాధీన శక్తి. సాత్వికత్వం అనేది బలహీనత కాదు. మోషేల గురించి చెప్తూ, మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు. అసలు మోషే సాత్వికుడా? మోషే సాత్వికుడా? హెబ్రీయుడు ఐగుప్తుడు పోట్లాడుతుంటే ఐగుప్తుని ఏం చేశాడు? చంపాడు. మోషే అంట మాట్లాడి కూర్చొని సముదాయించి అంత పని చేయడంట, కనపడంటే లేపేయడమే అటువంటి వాడు. కానీ ఏమయ్యాడు? సాత్వికుడయ్యాడు. మోషే సాత్వికుడు కాదు. అసలు మోషే ముందు ఎవరు నిలవలేడు, అంత డేరున్నవాడు. కానీ సాత్వికుడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటే సాత్వికత్వం అంటే అది బలహీనత కాదు, అది స్వాధీన శక్తి. స్వాధీన శక్తి. నన్ను నేను స్వాధీనపరచుకోవడం. ఆయన సాత్వికుడు, ఆయన దీన మనస్సు కలిగిన వాడు. ఆయన్ని చూస్తే అందుకన్నాడు, నా మీద మీ కాడి ఎత్తుకొని, నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి. ఆయన కాడి మన మీద ఎత్తుకోవాలి. ఆయన ఒకవైపు ఉంటాడు, మరొక వైపు మనకు
పెడతారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ ఎద్దు దాన్ని కాడి తీసుకున్నాడంటే కొత్తగా పెట్టినప్పుడు బాగా పాతగా మోసేదాన్ని ఒకవైపు పెడతారంట, కొత్త దాన్ని ఒకవైపు పెడతారు. ఇది ఎదుగుద్దంట, ఇది చూడు చూడు నన్ను చూడు అంటది. నువ్వు ఎక్కడ బాబు చూడు నన్ను చూడు అంటది. ఇది ఇట్లాగే బాబు నన్ను చూడు నేను ఇట్లా వెళ్తున్నాను అంటది. ఇంకా మళ్ళీ అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, ఇది మెడ పెట్టినట్టు ఉంటుంది. ఇంకా వద్దు నన్ను చూడు అంటది. ఈ నెమ్మదిగా ఏమైంది తెలుసా? ఎప్పుడైనా సరే రైతు ఆ కాడి అట్ట పైకి ఎత్తగానే ఇది వచ్చి తలకాయ మెడ పెట్టాడు. అంటే మన ప్రభు యొక్క నేర్చు. ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు. ఒక వ్యక్తిని చూడడం కాదు, నాలో ఉన్న బలహీనతలు మీలో ఉండకపోవచ్చు, మీలో ఉండే నాలో ఉండకపోవచ్చు, కానీ మనమందరము కూడా ఏదో ఒక యాంగిల్లో ఏదో ఒక కోణంలో ఎటువంటి వాడు బలహీన మనుషులమే. మనము చూడాల్సింది ఎవరినంటే మన ప్రభువును. ఆయన సాత్వికుడు, ఆయన దీన మనస్సు కలిగిన, ఆయన సాత్వికత్వాన్ని ఇక్కడ చెప్పాడు, ఆయన దీనత్వాన్ని ఇక్కడ చెప్పాడు. ఆయన ఎంత సాత్వికుడు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన గోధుమ పిండి అని అన్నాడు. మరొక కోణంలో గోధుమ పిండి అనేది ఇశ్రాయేలు దేశపు మొదటి పంట, యవలు రెండవ పంట. గోధుమలు ఐశ్వర్యవంతులు తినే ఆహారం, యవలు బీదలు తినే ఆహారం. అందుకన్నాడు ఒక చిన్న అబ్బాయి దగ్గర 5 యవల రొట్టెలు, 5 యవల రొట్టెలు. గోధుమ అనేది మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఐశ్వర్యవంతుడు అని సూచిస్తూ ఉన్నది. మన ప్రభు ఎవరంటే ఆయన ఐశ్వర్యవంతుడు. గోధుమ మన ప్రభు యొక్క గంభీరత్వాన్ని, గొప్పతనాన్ని, ఆయన ఐశ్వర్యవంతుడు అన్నాడు. గోధుమల గురించి 1-2 మాటలు పంచుదాం. 81వ కీర్తన. మన ప్రభువును ధ్యానిస్తూ ఉండగా మనము ఆయన స్వరూప్యములోనికి మనము మార్చడం. 81వ కీర్తన 16వ వచనం ఏమన్నాడు? అతి శ్రేష్టమైన గోధుమ, అతి శ్రేష్టమైన గోధుమ. 147వ కీర్తన 14వ వచనం, 147, 14, 2వ వచనం. మంచి గోధుమలు అని అన్నాడు. అతి శ్రేష్టమైనవి మంచి గోధుమ. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఎవరంటే ఆయన ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యవంతులు తినే ఆహారం ఏదంటే గోధుమ. గోధుమ అనేది ఇశ్రాయేలు దేశపు మొదటి పంట. గోధుమ అనేది అతి శ్రేష్టమైనవి మంచి గోధుమలు అన్నాడు. మన ప్రభు అతి శ్రేష్ఠుడు, ఆయన అతి శ్రేష్ఠుడు. జ్ఞానములో, ఐశ్వర్యములో, వివేకములో, ఆయన యొక్క పవిత్రతలో, పరిశుద్ధతలో, యథార్థతలో, నమ్మకత్వంలో, కరుణలో, జాలిలో, ఆయన చూపించినటువంటి క్షమాపణలో ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన యొక్క ఐశ్వర్యం మామూలు ఐశ్వర్యం కాదు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన ఐశ్వర్యవంతుడుగా కనబడుతూ ఉన్నాడు. క్రీస్తు యొక్క ఐశ్వర్యం అనే మాట ఎక్కువ సార్లు కనబడుతుంది. ఆయన ఎందులో ఐశ్వర్యవంతుడు? ఒక మాట ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 అన్నాడు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. అవి మనోహరమైనవి, సువాసన, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమునైనవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అవసరము తీర్చుటలో మన ప్రభు ఎవరు? ఐశ్వర్యం. అమ్మాయ ఉదయకాల మన ప్రభు ఎవరంటే మన యొక్క ప్రతి నీడ్స్ తీర్చుటలో ఆయన ఐశ్వర్యం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయింది, తనకు ప్రార్థన చేయు వారికి అందరి ఎడల కృప చూపుటకు. ఆయన ఎందులో ఐశ్వర్యవంతుడంటే కృప చూపించడంలో ఆయన ఐశ్వర్యవంతుడే. కొన్నిసార్లు అంటారు ఒక మంచి బిల్డింగ్ ఉంటే మంచి ఐశ్వర్యవంతుడని.
వాహనాలు ఎక్కువ ఉంటే మంచి ఐశ్వర్యవంతులని అంటారు. కానీ మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎందులో ఐశ్వర్యవంతుడు? ఆయన కృప చూపించుట్లో ఐశ్వర్యవంతుడు. క్రీస్తు ప్రభు వారు మన అవసరాలు, మన నీడ్స్ అన్ని తీర్చట్లో ఆయన ఐశ్వర్యవంతుడు. కృప చూపించట్లో ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన కృప కలిగినటువంటి వాడు. నిజంగా కృప అనగా అర్హత లేని మనకు అర్హులుగా చేయడం. వీఆర్ నాట్ వర్తీ, కానీ దీనికి ఎలిజిబుల్ కాదు, మనల్ని ఎలిజిబుల్ చేస్తుంది కృప. ఎన్టీ రామారావు కాలంలో గ్రేస్ మార్క్స్ ఉండేది ఇంటర్మీడియట్. ఆ ఇంటర్మీడియట్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో కానీ 5 సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే వాళ్ళు 15 మార్కులు తెచ్చుకొని లేదా 14 మార్కులు తెచ్చుకుంటే మిగతా మార్కులు కలిపి 19 లేదా 21 వచ్చేటట్టుగా చేయండి అని ఇచ్చారు. వాళ్ళ యొక్క స్తోమత స్థితిని బట్టి స్టూడెంట్ తెచ్చుకుంది 15 మార్కులే, ఇంకా ఎలిజిబుల్ లేదు. కానీ దానికి ఏం పేరు పెట్టారంటే గ్రేస్ మార్క్స్ అని పెట్టారు. అంటే వారి సామర్థ్యతను బట్టి తెచ్చుకునే అన్ని మార్కులే, కానీ నెక్స్ట్ గెటన్ అవ్వాలంటే ఈ మార్కులు కలిపితే తప్ప ఇతను గెటన్ కాదు. అనర్హులుగా ఉన్న మనల్ని అర్హులుగా చేసింది కృప. నిత్య నరకాగ్నికి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైన మనల్ని పరలోకరాజ్య భాగ్యానికి పాత్రులుగా చేసింది దేవుని. ఆయన కృప చూపించట్లో ఆయన ఐశ్వర్యం. ఎక్కడైనా చూడండి ఆయన దగ్గర దొరికిన కృప. అందుకని మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆ కృప ఎటువంటిదంటే ఆయన ధనవంతుడు, మనము దరిద్రుడు. మనము ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడు. కృపలో ఆయన స్థానం తగ్గించుకుని ఈక్వాలిటీ మనల్ని కూడా అదే స్థానం, ఆయన దారిద్రత మనల్ని ధనవంతులుగా చేసింది. ఆయన దారిద్రత ఉమివేతలు ముఖం మీద పడ్డాయి, ఎంత దారిద్రతను అనుభవించాడు. వీపున కొరడా దెబ్బలు, ఎంత దారిద్రతను అనుభవించాడు. తలలో ముళ్ళ కిరీటం, ఎంత దారిద్రతను అనుభవించాడు. అందరి ముందు వస్త్రాలు తీసి వేరు వస్త్రాలు తొడిగిస్తే నిజంగా ఆయన చూడడానికి ఎంత వికారంగా తయారు. ఆ మాట పౌలు పరిశుద్ధాత్మ రూపొందిస్తుంది. ఆయన పొందిన ఆ దారిద్రతను బట్టి మనం ధనవంతులుగా చేసి యెరూషలేము వీధుల్లో ఏడవబడ్డాడు. ఏదో ఒక ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి పాపం అక్రమము చేసిన వాడిగా ఆయన చిత్రీకరించి ఆయన్ను అవమానించాడు. ఆయన దారిద్రతను అనుభవించాడు. అందరూ ఒకే పట్టున ఏక మనసుతో ఆయన శిలువకు అప్పగించింది లోకం. 2 చేతుల 2 పాదములు పొడవైన మేకులు పట్టబడతాయి. చూడనల్లని వాడిగా విశ్రాంతుడిగా కనబడుతుంది. ఆయన పొందిన దారిద్రత వాళ్ళను ధనవంతులుగా చేసింది. కృప చూపించుట్లో ఐశ్వర్యవంతుడు. ఉదయకాల వారు ఇంకా ప్రభుని నమ్మని వారు ఎవరైనా ఆయనకు కృపకు పాత్రుడు కాలేదా? ఆయన కృప ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. ఆయన కృప విస్తారమైన కృప అని అన్నాడు, అంతము లేని కృప అని అన్నాడు. ఆయన కృపలో దెర్ ఇస్ నో లిమిట్స్. ఇంతవరకు నేను కృప చూపిస్తాను, ఆ తర్వాత చూపించాను కాదు. మన పిల్లలు కొన్నిసార్లు అంటాం, ఇంతవరకు అయితే ఓర్చుకుంటాను, దాన్ని దాటితే నేను ఓర్చుకోలేదు. అది మన ప్రభు అటువంటి వాడు కాదు. కృప చూపించుట్లో ఆయన ఐశ్వర్యవంతుడు, అవసరములు తీర్చుట్లో ఆయన ఐశ్వర్యవంతుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు కలిసి ఉన్నాయి. 3వ అధ్యాయం 8, 11 వచనాలు కలిసి మధ్యలో అన్నాడు, శోధింపశక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించు. శోధింపశక్యము కానీ అని అంటే 2 అంకేసి ఏమన్నాడు? అడుగుజాడలు పట్ట మన అంతు పట్టదు. ఆ యొక్క క్రీస్తు ఐశ్వర్యము ప్రకటించింది. అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళినా ప్రారంభం నుండి అపోస్తలుగా 9వ యేసే క్రీస్తు అయ్యున్నాడని ప్రకటిస్తూ వచ్చాడు. క్రీస్తును ప్రకటించాడు, క్రీస్తును ప్రదర్శించాడు. శిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభు వారిని ప్రదర్శిస్తూ వచ్చాడు. సోదరుడ సోదరి, ఉదయకాలంలో ప్రకటించబడిన ఆయన ఐశ్వర్యం,
ఆయన ఐశ్వర్యవంతుడు, ప్రకటించబడినటువంటి ఐశ్వర్యం. అంత మాత్రం కాదు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:7. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిలో ఉన్నట్లు మట్టి ఘటములో ఈ ఐశ్వర్యం మాకు. ఘటము అంటే కొండ. ఈ కొండ ఎందుకు పగలట్లేదంటే ఆ ఘటములో, ఆ కొండలో ఎవరి ఐశ్వర్యం ఉంది? ప్రభు యొక్క మాయ. అందుకే ఇక్కడ తేటగా చెప్తున్నాడు, మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మహిమైశ్వర్యాన్ని ఆ ఘటములో ఉంచాడు. మనం ఏనాడో ఎప్పుడో దెబ్బతినిపోవలసిన వారం మనం ఇలాగనే ఉన్నాము అంటే అది కేవలం ఈ మట్టి ఘటాల్లో ఆయన ఐశ్వర్యం ఉన్నది అన్నాడు. అయితే ఆయన ఐశ్వర్యం ఈ బలాధిక్యము కలిగించే ఐశ్వర్యం, అవసరాలు తీర్చే ఐశ్వర్యం, కృప చూపించిన ఐశ్వర్యం, ప్రకటించబడిన ఐశ్వర్యం, బలాధిక్యత కలిగినటువంటి ఐశ్వర్యం ప్రభు నీకు నాకు ఇచ్చాడు. మనము అంత అర్హులము కాదు, విలువ లేని వారు. కొన్నిసార్లు మనకి ఇంట్లోనే మనకు విలువ లేదు, ఇంకా బజార్లో ఏముండదు, ఆఫీసులో విలువ ఉండదు. విలువ లేని మనకు విలువ ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, ఒక ఆప్యాయత ఇచ్చాడు, ఒక ఉనికిలోకి తీసుకొచ్చాడు, ఒక స్థాయి, ఒక స్థానం, ఒక స్థితిని మనకు కలిగించాడు. నిజంగా మనం అంత భయంకరం, కానీ మన ప్రభు ఆ బలాధిక్యత కలిగించాడు. అది ఐశ్వర్యవంతుడు. మనం కూడా ఐశ్వర్యవంతులుగా చేశాడు, మనకు ఆ స్థానం ఇచ్చాడు. అలాగైనట్లయితే గోధుమ పిండి అనేది ఐశ్వర్యవంతులు తినే ఆహారం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 2 విషయాలు చూస్తున్నాం. ఆయన మెత్తని వాడు, పాపము లేదు, అపవిత్రత లేదు. ఆయన మన ప్రభు పవిత్రుడు. అందుకన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. కనుక పాతదైన పులిపిండితోనే దుర్మార్గతయు దుష్టతను పులిపిండితోనే కాక నిష్కాపట్యమును సత్యమను పులిని రొట్టెతో పండుగ ఆశ. అలాగైనట్లయితే పులిసినది, పొంగినది, లేనిది వాటిని మనం తర్వాత ఆలోచన చేస్తాం. మన ప్రభు ఆయన ఎంత మెత్తని వాడు మనం చూడగలుగుతున్నాం. మరొక విషయాన్ని దాటి మనం గోధుమ పిండి అన్నది, అందులో గోధుమ అనేది ఆ పిండి చేయబడి ఉంటుంది. అదంతా కూడా మెత్తగా ఉంటుంది, అది ఏమాత్రం గరుకుదనం ఉండదు. మన ప్రభువులో కూడా ట్రాన్స్పరెంట్, పారదర్శకం, యథార్థత, లోపము లేని విధానం కనబడుతుంది. ఆయనలో ఆ జీవితాన్ని చూస్తున్నాం. మరొకటి లేవియాకాండం 2:1 అతడు దాని మీద నూనె పోసి అన్నాడు. ఇప్పుడు గోధుమ పిండికి ఏది కలపాలన్నాడు? నూనె. ఈ నూనె అనేది చాలాసార్లు చెప్తూ వచ్చాడు. 4వ వచనం, నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యం చేయనప్పుడు అది నూనె కలిసినది అని. నూనె కలిసినది పొంగనిదినైనా, గోధుమ పిండి అప్పడమలే కానీ నూనె రాచినది పొంగనిదైనా పూరీలే కానీ కావద్దు. ఇప్పుడు అంటే అందరికీ తెలుసు, పుల్కా రుచి ఎక్కువ ఉంటుందా, పూరి రుచి ఎక్కువ ఉంటుందని. పూరి యవనస్తుల పిల్లలను పుల్కా పూరీలు పెట్టామనుకో ఏది తింటారు? పూరి లేదు. అంటే ఎందుకని? ఆ పూరి రుచి ఎందుకు వచ్చిందని? నూనె, స్టఫ్నెస్ అంటారు, స్టఫ్నెస్. పుల్కా అనే దాన్ని నూనె కలపరు, మామూలుగా ఉంటుంది. కానీ పూరి మాత్రం నూనె కలుపుతుంది. అప్పడము అని అన్నాడు, అప్పడం, అది కూడా మనం చూస్తాం. పూరి అన్నాడు. పూరిలో స్టఫ్నెస్ ఉంటుంది, అప్పడంలో స్టఫ్నెస్ ఉంటుంది. అది కూడా ఎందుకు మనం చూస్తాం. ఈ పూరిలో నూనె కలిస్తే, గోధుమ పిండిలో నూనె కలిస్తే దాని యొక్క రుచి వేరు, దాని రమ్యత వేరు, దాని మాధుర్యత వేరు. మామూలుగా చూడండి, చపాతీ చేసేటప్పుడు కొంతమంది నూనె పోయకుండా చేస్తారు, కొంతమంది నూనె పోసి చేస్తారు. నూనె పోసిన దానికి నూనె పోయిన దానికి తేడా కనబడదు.
నూనె కానీ పోసామనుకోండి, అందులో సాఫ్ట్ నేచర్ ఎక్కువై మెత్తగా. నూనె కలపండి, అందులో అంత మెత్తదనం ఉండదు. కానీ నూనె కలిసిందంటే ఏమైంది? మెత్తగా. అంటే ఎట్లయినా ఇదైంది. తర్వాత పరోటాకు నూనె ఎక్కువ యాడ్ చేస్తారు, బాగా కలిపి దాని నూనె ఎక్కువ యాడ్ చేస్తారు. కానీ పుల్కాకు అట్లా యాడ్ చేయండి. కనుక ఈ పరోటా ఇవి ఉన్నట్లయితే అందులో నూనె ఎక్కువ కలుస్తుంది. నూనె కలిస్తే ఆ రుచి వేరు, నూనె కలిస్తే ఆ మాధుర్యత వేరు, ఆ రమ్యత వేరు, ఆ శ్రేష్టత వేరు. మామూలుగా ఉంటే పొడిగా ఉంటుంది. నూనె కలిస్తే అది సాఫ్ట్ నేచర్, అందులో మెత్తదనం అనేది ఎక్కువగా ఉంటుంది. నూనె అనేది ఎక్కువగా మనం చూస్తాం పరిశుద్ధాత్మ ఈ సూచనగా ఉన్నది. మీరు ఎప్పుడైనా చూడండి, మామూలుగా పాట పాడటం వేరు, ఆత్మపూర్ణులై పాట పాడటం వేరు. కొంతమంది గమనిస్తారు, వాక్యం అంతా పొడిగా ఉందండి అంటారు. అంటే ఏం లేదంటే అందులో పరిశుద్ధాత్మ నడిపింపు సరిగా లేదని వెంటనే కొన్నిసార్లు అర్థమవుతుంది. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఏంటిది టేప్ రికార్డ్ లాగా చేసింది చేస్తున్నాడు ప్రతి ఆదివారం, అదే రొటీన్గా వస్తుంది అని. బేస్తవారు పెట్టగా కొత్త పెట్టండి. ఇంతకుముందు నాన్నవాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఆదివారం నన్ను పంపించేవాడు బేస్తవారు పెట్ట జాడ్జంకులు నాన్న. అది కాశీరెడ్డి గారు వాడు పులివెందుల కాశీ ఆడపోతే అక్కడ ఒక నారాయణ రెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక్కడే పాపం ప్రారంభించాలి. నేను ఒక బస్సుకు వస్తాను, ఆ బస్సు లేట్ అయిందంటే కొద్దిగా ఇబ్బంది అయింది. ఆ రోజు బస్సు లేట్ అయింది. ఇంకా సిస్టర్స్ అందరూ వచ్చారు, వాళ్ళు 10-15 మంది ఉంటారు. అయ్యా నువ్వు ప్రార్థన చేసి పాట ఎత్తు, మేము కూడా స్టార్ట్ చేస్తాం, ఇంకా బ్రదర్ వస్తాడు అని అంటే ఇంక మొదలుపెట్టి ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఈలోపు నేను వచ్చాను, కాళ్ళ సప్పుడు ఆ చెప్పులు విని అయ్యా వందనాలు అన్నాడు ప్రార్థన. కానీ నేను ఇప్పుడు మధ్యలో నుంచి రాదు, ముందు పోమంటామంట. పోవాలి. ఆయన మధ్యలో రాదు మళ్ళీ, అంటే ప్రార్థన చేస్తూ సగం వరకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇది కొనసాగించలేక మళ్ళీ ముందుకెళ్తాడు. మళ్ళీ ముందుకెళ్ళాలంటే అదే వరుస రావాలి, ఏ వరుస ఆ లైన్ రావాలి. ఆయన వందనాలు చెప్పాలి, స్తోత్రం చెల్లించాలి, ఇది చేసి ఆయన పుట్టిక, ఆయన జన్మ, ఆయన జీవితం ఎన్ని చెప్పుకుని రావాలి. మళ్ళీ వచ్చి అప్పుడు ఆమెను అంటాడు. అంతే కొంతమందికి అంతే టేప్ రికార్డ్ లాగా ఉంటుంది. కానీ కొంతమంది ఆత్మ నడిపింపు చూడండి, వాళ్ళు స్థుతులు వేయించిన ప్రార్థన చేసిన, అందుకే అండి పొడిగా ఉండదు. కొంతమంది ప్రార్థన పొడిగా ఉంటుంది, కొంతమంది పాటలు పొడిగా ఉన్నాయి, కొంతమంది వర్తమానం పొడిగా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్ముడు కలిస్తే ఆ స్టఫ్నెస్ వేరు, ఆత్మ నడిపింపు వేరు. ప్రతి విశ్వాసి ఆత్మ స్వాధీనంలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు యోహాను సువార్తలో ఒక మాట మనం చూద్దాం. మొదటి అధ్యాయం యోహాను సువార్త 1:32 మరియు యోహాను సాక్ష్యమిస్తూ ఆత్మ పౌరములే ఆకాశం నుండి దిగొచ్చుగా చూస్తుంది, ఆత్మ ఆయన మీద నిలిచెను అని అన్నాడు. 33 నేను ఆయన ఎరుగనెత్తుని, కానీ నేరులో బాప్తిసం ఇచ్చినప్పుడు నన్ను పంపినవాడు. నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచోడు చూస్తూ ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చున్నాడని నాతో చెప్పు. పరిశుద్ధాత్ముడు ఆయన మీద నిలిచెను అని మాట. న్యాయాధిపతుల గ్రంథంలో ఆత్మ వచ్చిపోతూ ఉన్నవాడు, కానీ కొత్త నిబంధనలో ఆత్మ నిలిచిపోయింది. ఈ విషయం సంసోను నక్కలు పట్టుకోవాలంటే ఆత్మ చేత ప్రేరేపించబడ్డాడు, రేపబడ్డాడు. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపడానికి ఆత్మతో ఆ కార్యాన్ని చేశాడు. గాజా తలుపులు పైకెత్తడానికి ఆత్మ వచ్చి ఆ కార్యాన్ని చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయేవాడు. కానీ కొత్త నిబంధనలు పరిశుద్ధాత్ముడు నిలిచి, కొంతమంది మనం వాళ్ళు విమర్శించడం కాదు, వివరణ. పరిశుద్ధాత్మ దిగిరా అని అది రాంగ్. పరిశుద్ధాత్మ దిగిరా అంటే వచ్చిన తర్వాత వచ్చాడు, లోకంలో కార్యం చేస్తున్నాడు. దిగిరా అనడం ఏంటి? వచ్చిన తర్వాత దిగిరా అంటే రత్నాకర్ రావాలని ప్రార్థన చేశారు. వచ్చిన తర్వాత ఒక బ్రదర్ లేసి రత్నాకర్ రావాలి మన మధ్య ప్రార్థన చేయండి అన్నారు.
అది ఏంది వచ్చిన తర్వాత ఇంకా రావాలన్నాడు. ఇది అంటే మనసు మైండ్ బాగుందా లేదా? ఈ బ్రదర్ నేను తేడాగా ఉన్నట్టున్నాడే. అరే కళ్ళెదురు కనబడుతున్నాడు, ఇంకా రావాలంటున్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, లోకంలో కార్యం జరిగిస్తున్నాడు, ఇంకా పరిశుద్ధాత్మ దగ్గర అంటే మనం రమ్మంటే రమ్మడం, పొమ్మంటే పోవడానికి ఇదే మన దగ్గర ఉన్న ఇంట్లో పిల్లలా లేకపోతే కొంతమందికి ఆ విలువ తెలియదు. పరిశుద్ధాత్ముడు నిలిచాడు. పరిశుద్ధాత్మ కార్యం ఎప్పుడు వెళ్ళిపోతాడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన రాగానే ఈ యొక్క పరిశుద్ధాత్ముడి యొక్క కార్యం ఆగిపోతుంది. అలాగైతే ఆయన వచ్చేంత వరకు పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో పని జరిగిస్తాడు. మీరు ఎక్కడైనా చూడండి, మత్తయి సువార్త 4:1 చెప్పాడు, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడతాడు, ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడాడు. ఆత్మ వలన కొనిపోబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ కార్యము ఆయనలో ఎక్కువగా పరిశుద్ధాత్మతో కలిసి ఆయన పని జరిగిస్తూ ఆయన లూకాసు వార్త 10:21 వచ్చింది. లూకాసు వార్త 10:20. ఆ గడియలోనే యేసు, ఆ మాట గమనించండి, పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించాడు. పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నాడు. పరిశుద్ధాత్మ, అందుకే పరిశుద్ధాత్ముడు మనలో వచ్చిన తర్వాత కార్యం జరిగిస్తాడు. అయితే పరిశుద్ధాత్ముడు ఒక్కసారి ఒక విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత ఇక వెళ్ళిపోడు. ఆయన ఏమైందంటే ఒకవేళ నేను కాని పాపం తప్పు చేస్తే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు, లోపల నుండి దుఃఖపడతాడు. అయ్యో రత్నాకర్ తప్పు చేశాడే, ఈ పాపం చేశాడే, ఇది చూశాడే అని పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్ముడు సహకరించాడు. ఒకవేళ నేను వాక్యం చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు అంటాడు, నేను రాలేనంటాడు, నీకు సహాయం చేయలేనంటాడు. నేను పాట పాడాలంటే నేను రాలేనంటాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడడం మాత్రమే కాకుండా మనకు సహకారం అందుతుంది. ఆత్మను ఆత్మకుడి అని అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడు కానీ ఆత్మ కార్యం అనేది జరగదు. పరిశుద్ధాత్మ కార్యం జరగదు. కొన్నిసార్లు మనకు అనుమానం రావచ్చు. చాలామంది, కొంతమంది ప్రకటన చేస్తే వాళ్ళు బ్రతుకులు సరిగా లేకపోయినా, వారి జీవితాలు బాగా లేకపోయినా, మరి అంతమంది మారుతున్నారు, ఎందుకు మారుతున్నారు అని ఒకసారి ఒక అబ్బాయి ప్రశ్న వేశాడు. అంటే ఎందుకు మారుతున్నాడంటే వాక్యము ఎవరు ప్రకటించిన కార్యం లేదు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మొక్క రావాలంటే రైతు విత్తనం వేస్తే వస్తుందా, ఎవరు వేసిన వస్తుందా? ఎవరు వేసిన వస్తుంది. అది విత్తనంలో ఉందా, రైతులో ఉందా, మనిషిలో ఉందా? విత్తనంలో ఉంది. వాక్యం ఎవరు ప్రకటించినా కూడా కార్యము జరిగింది. కానీ ప్రకటించే వ్యక్తి సరికాని వాడైతే దానికి దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా దానికి సంబంధించిన పనిష్మెంట్ ఇస్తాడు. కనుక కొన్నిసార్లు పరిశుద్ధాత్మ కార్యం జరగకుండా, కానీ అది మనకు తెలిసిపోద్ది. ఆత్మచేత నింపబడిన వాడికి ఈజీగా అర్థమైంది. అందుకే ఒక మాట అన్నాను, వాక్యం ప్రకటించిన ఆత్మచేత నింపబడ్డ ఆయన పరిశుద్ధాత్మలో సంతోషించను అనే మాట ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 14:15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును. అంటే ఆత్మతో పాడుతును, మనస్సుతో పాడు. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. మనం పాట పాడేటప్పుడు మనసు పెట్టాలి, ఆత్మ ఆధీనంలోనికి రాదు. మనస్సు పెట్టకపోయాడు. కొన్నిసార్లు మీరు చూడండి, ఇంతకుముందు చాలా సంవత్సరాల కిందట నేను వేస్తారు పెట్టలేను, అప్పుడు ఓల్డ్ పాట పుస్తకం ఉండేది. ఆ పాట పుస్తకంలో అది అక్కడ మరి కడప పూర్మానం, అందులో ఏముందంటే ఒక బ్రదర్ ఆరాధించేది నిన్ను మది పొగడేదని పాట. అందులో ఒక మిస్టేక్ పడింది. ప్రియముగా దాచిన అత్తరు బలని అని, ప్రియముగా దాచిన అత్తరు బలని.
అందులో ఆ బ్రదర్ ఏం పాడుతున్నాడంటే ప్రియముకు దాచిన అత్తకు భరణి అని పాడుతున్నాడు. చూస్తే అత్త అనేది ఉందాడు, అంటే ప్రింటింగ్ మిస్టేక్. ఇతనేం చేస్తున్నాడు, ప్రియముకు దాచిన అత్తకు భరణి అంటున్నాడు. అప్పుడు ఇంకొక ఆయన ఉండి ఇది అత్తకు మామకు భరణి కాదు, ఇది అత్తరు భరణి. అంటే కొంతమంది పాడతారు కానీ ఏ పెట్టరు, మనసు పెట్టరు. కొన్నిసార్లు పాటల పేపర్లు ఇచ్చారు కదా, 2 పేపర్లు తిప్పి ఆ వచ్చిన పడతా ఉంటారు. అది లైన్ కుదరదు. కాసేపటికి అర్థమైంది ఒరివరి ఇది ఈ పాటలో ఉన్నటువంటి చరణం కాదు. మనస్సుతో పాడేదను ఆత్మతో, మనస్సుతో ప్రార్థన చేస్తాను ఆత్మతో ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏముంచాలి, మనసు ఉంచాలి. మీ దగ్గర జరిగింది లేదు కానీ కొన్ని స్థలాలంటే పాత్ర కోసం తీసుకొని రొట్టె కోసం స్థుతులు చెల్లిస్తారు. ఆ చేతులు ఏముంది, పాత్ర ఉంది, కానీ చేసేది దేనికోసం అంటే ఏం లేదు, మన మనసు పెట్టలేదు, అటెన్షన్ లేదు. చాలాసార్లు ఇది కానీ ఒక స్థలంలో మీటింగ్లకు వెళ్తే ఆయన ప్రకటనలు నడిపిస్తాడు. ఆయన ఎప్పుడైనా సరే దేనికోసం ఆయన స్థుతులు చెల్లిస్తాడంటే పాత్ర కోసం. నేను అందుకే చెప్పాను, ఒక్క వ్యక్తి ఎప్పుడు పాత్ర కోసం చెల్లించవాకండి. అదే ఆయన లేచి ఏమన్నా అంటే ప్రకటనలు ఏ ప్రకటన చేసినా కూడా ఆయన నిలబడి ఆ ప్రకారమే ఆగండి అంటాడు. అంటే ఏ ప్రకటన చేసినా ఆ ప్రకారమే అంటాడు. ఎందుకని ఈయన పాత్ర తర్వాత చేసే ఇది రొట్టె తర్వాత చేసే స్థుతులు చేస్తారు కదా, ఆ ప్రకారం అది గుర్తు ఆయన. అందువల్ల ఒక దానికి ఎప్పుడు ఫిక్సేషన్ ఉండకూడదు. కొంతమంది మనసు పెట్టాడు, ప్రార్థన చేసేటప్పుడు ఎటో పోతారు. కొంతమంది సువార్త చెప్పేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు మధ్యలో. ఎందుకు, మనసు లేదు. అందుకే ఆత్మ కార్యము జరగాలంటే ఆత్మతో నింపబడి, మనస్సు ఆత్మ రెండు కలిసి మన శరీరం అటెన్షన్ ఉంచాలి, ఆత్మ చేత నింపబడి. కనుక ఆ గోధుమ పిండి పొడి పొడిగా ఉన్నది. ఎప్పుడైతే నూనె కలిసిందో ఆ స్టఫ్నెస్ వేరు, ఆ రుచి వేరు, ఆ మాధుర్యత వేరు, ఆ రమ్యత వేరు, ఆ శ్రేష్టత వేరు. అది శక్తివంతంగా ఉంటుంది. నూనె కలిసింది శక్తివంతమైనది. ఒక మాట మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25. ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చి వారి పక్షాన్ని విజ్ఞాపన చేయటం నిరంతరం జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు మన ప్రభు ఎటువంటి వాడు, శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. సంపూర్ణముగా రక్షించుటకు మన ప్రభు ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. అలాగే ఎక్కడైనా చూడండి, యూదా రాసిన పత్రికలో 24వ వచనం అన్నాడు, చొచ్చులకు దమమును కాపాడటం తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టకు శక్తి గల మన రక్షకుడు అని. ఆయన శక్తి గలవాడు. ఆయనలో ఉన్న స్టఫ్నెస్ వేరు, ఆయనలో ఉన్నటువంటి బలము వేరు, ఆయనలో ఉన్నటువంటి రమ్యత వేరు, ఆత్మ నడిపింపే వేరు. సోదరుడు సోదరి, ఆత్మ చేత పాడితే, ఆత్మతో నింపబడి వాక్యం ప్రకటిస్తే, అందుకే పరిశుద్ధాత్ముడు మనం నడిపిస్తాడు, ప్రోత్సహిస్తాడు, పురుగొలుపుతాడు, హెచ్చరిస్తాడు. ఇది చేయమంటాడు, చేయొద్దంటాడు, ఇక్కడికి వెళ్ళమంటాడు. ఆత్మ కార్యం బహు బలంగా ఉంటుంది. ఆత్మ చేత నింపబడినటువంటి ఒక విశ్వాస యొక్క జీవితం అది అంత బలంగా కార్యం చేయాలి. ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా బలహీనుడిగా మన ప్రభువు లేడు. యోబు గ్రంథములో ఈ మాట మనం గమనించు. 36వ అధ్యాయం 22వ వచనం, 36:22. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడు, ఘనత వహించిన వాడు, దేవుడు శక్తిమంతుడు అని అన్నాడు. ఈ మాట 3 సార్లు ఉపయోగించాడు. 36:5 అన్నాడు, ఆలోచించుము దేవుడు బలవంతుడు అన్నాడు. 36:22 అన్నాడు, ఆలోచించుము దేవుడు శక్తిమంతుడు అన్నాడు. 36:26 అన్నాడు, ఆలోచించుము దేవుడు మహోన్నతుడు అన్నాడు. ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మహోన్నతుడు. బలవంతుడు, గాడ్ ఈజ్ మైటీ అన్నాడు. ఆయన శక్తిమంతుడు, గాడ్ ఈజ్ పవర్ అన్నాడు. ఆయన మహోన్నతుడు, గాడ్ ఈజ్ గ్రేట్ అన్నాడు. ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన ప్రార్థన, ఆయన యొక్క జీవితం శక్తివంతంగా కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఆయన యొక్క శక్తి మామూలు శక్తి కాదు. సృష్టి మీద ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన లోకంలో కార్యాలు జరిగించినప్పుడు శక్తివంతుడు.
దూరం నుండి బాగు చేశాడు, దూరం నుండి మాట సెలవిచ్చాడు. ఆయన మాటలో శక్తి ఉన్నది, చూపులో శక్తి ఉన్నది, ఉమ్ములో శక్తి ఉన్నది, వస్త్రములో శక్తి ఉన్నది. ఆయన శక్తివంతుడు కనుక ఆయన నుండి వచ్చిన ఏదైనా కూడా ఎలా ఉండదు, శక్తిగా. సోదరుడు సోదరి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాడు, శక్తివంతమైన కార్యం అన్నది. దేవుని యొక్క ఆత్మ చేత మనం ముద్ర వేసాం. ఎఫెసీ పత్రిక 1:14 మనం ఆత్మ చేత ఎలా ఉన్నాం, ముద్రించబడ్డాం. ఆత్మ చేత ముద్రించబడ్డామంటే దాని అర్థం ఏమనగా, ఒక సీల్ పడిందంటే, ఒక ఇంటి వారు దాంట్లో బ్యాంకులో లోన్ కట్టకపోతే దానికి తాళం వేసి ఒక సీల్ వేస్తారు. సీల్ వేస్తారంటే ఇది కేవలం బ్యాంకుకి సంబంధించింది, వాళ్ళకి సంబంధించింది. ఆ సీల్ ఎవరు తీయడానికి వీలు లేదు. ముద్ర వేసామంటే వారికి అథారిటీ ఉంటుంది, అధికారం వారికి మాత్రమే, వారు మాత్రమే ఆ రైట్స్ ఉన్నాయి. మనం ఆత్మచేత ముద్రించబడ్డాము. మనము వారం కాదు, మనము ఆయనకు చెందిన వారం. రెండవది, మన మీద అధికారం లేదు, మన మీద ప్రభువుకు అధికారం. సీలేశారంటే మనము ఇంకా పూర్తిగా క్రీస్తు ప్రభు వారమే. అలాగైనట్లయితే ఆత్మచేత ముద్ర వేయదు. మత్తయి సువార్త 5:3 అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు. ఆత్మ అనేది ఈ దీనత్వాన్ని నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ. మీరు చూడండి, నూనె కలిపిన తర్వాత పిండి బాగా ఎట్లంటే, మామూలుగా నూనె కలపకుండా కలిపేదానికి, నూనె కలిపిన దానికి ఎట్లుండదు, వెంటనే మెత్తగా అయిపోతుంది, సాఫ్ట్ నేచర్. ఆయనలో మృదుత్వం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, క్షమించండి 2వ పత్రిక 10వ అధ్యాయం మొదటి వచ్చి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:1. మీ ఎదుట ఉన్నప్పుడు మీరు అనుకోగలవాడినైనా, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడినైనా పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొను. నేను ఎలా వేడుకుంటున్నానంటే, యేసుక్రీస్తు యొక్క సాత్వికము, మృదు. ఆయన మృదువైన వాడు, ఆయన సాత్విక. ఆయనలో హార్ష్ నేచర్ లేదు, ఆయనలో కఠినత్వం లేదు, ఆయనలో ఎదురు తిరిగే విధానం లేదు, ఆయనలో రఫ్ నేచర్ లేదు, ఆయనలో మృదుత్వం ఉన్నది. ఆయన మృదువైనటువంటి వాడు. మన ప్రభు దేవుని ఆత్మ చేత ఒక విశ్వాసం నింపబడితే దీనత్వం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, విధేయత ఉంటుంది, లోబడే విధానం ఉంటుంది. ఆయనలో గడుపుదనం ఉండదు, పొడిగా ఉండలేదు, పొడిగా ఉంటుంది. స్టఫ్ నేచర్ ఉంటుంది, బలముగా ఉంటుంది. ఆ వాక్యం బలమైనది, ఆ ప్రార్థన బలమైనది, ఆ సేవ, పరిచర్య, కార్యాలు బలమైనవి. అపోస్తలుడైన పౌలు ఆత్మచేత నింపబడి బలమైన కార్యాలను జరిగించాడు. మాసిదోనియాలోనే జరిగింది. ఆసియాలో వాక్యం చెప్పకూడదు, కానీ ఆత్మ బలనివ్వదు, కానీ వాళ్ళు వెళ్ళి పని జరిగింది. అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు, కానీ ఆత్మ అనే మాట మనం చూస్తాం. పరిశుద్ధాత్మలో ఆయన ఆనందిస్తున్నాడు, పరిశుద్ధాత్మలో ఆయన సంతోషిస్తాడు. రోమాపత్రిక 12:11 అన్నాడు, ఆత్మయందు తీవ్రత, ఆత్మ తీవ్రత ఉండాలి ఒక విశ్వాసి. రోమీయులకు రాసిన పత్రిక 12:10 ఆత్మలో తీవ్రత ఉండాలి. ఎమోషన్ వేరు. కొంతమంది ఎమోషన్ ఉండాలి, చిన్నదాని పెద్దని. అసలు కొంతమంది అంటారు, సేవెక్తే సువార్త వెళ్ళాలి, పరిచయం చేయాలి, అసలు మనం ఏంటి సేవ చేయట్లేదు, చాలా కాలం నుంచి మనం ఇట్టున్నాం అని అంటారు. కాసేపు కనుక ఆ బ్రదర్ సాయంకాలం రాడు సువార్త. అంత బలంగా చెప్తారు, ఎందుకంటే ఆత్మకార్యం ఉండదు, వాటికి చెప్పాలి కాబట్టి చెప్తారు. కొంతమంది అంతే, కానీ ఆత్మలో తీవ్రత కలిగి ఉంది. ఆత్మ తీవ్రత కలిగి ఉంటాడు, కానీ కంగారు పడ్డు, తొందరపడి నోరు సార్. ఆత్మ అధీనంలో ఉంటాడు. అందుకే అన్నాడు, ఎఫెసీ పత్రికలో కూడా అదే చెప్పాడు, పోలిక ఇచ్చాడు. మద్యము చేత మత్తులై ఉండకూడదు, ఆత్మ పూర్ణులై. ప్రారంభం నాకు అర్థం కాదు, అసలు మద్యాన్ని ఆత్మని ఇంత కలిపాడు ఏంది అని. అంటే ఈ తాగిన వ్యక్తి, ఈ మద్యం తీసుకునే వ్యక్తి ఎట్లుంటాడు తెలుసా?
మీరు ఎప్పుడైనా మనం చూసిన రోడ్డు మీద ఒక కుడి కాలు అంత దూరం వేస్తాడు, ఎడకాలు ఎంత దూరం వేస్తాడు, రోడ్డు మధ్యలో నడుస్తూ ఉంటాడు. నిలబడే ఉంటాడు మధ్యలో, ఈ రోడ్డు అంతా నాదే అంటాడు, ఈ బండ్లన్నీ నాయే అంటాడు, ఇల్లు నేనే కట్టించాను అంటాడు. అంటే అది దేంతో నింపడ్డాడు? ఆ మద్యం చేత మత్తులుగా ఉన్నాడు. నన్ను మించిన వాళ్ళు నేను నెక్స్ట్ సీఎం నేనే అంటాడు. ఈ కొంతమంది తాగుబోతాడు అంటాడు. అనేందుకు దాని చేత నింపబడి మాట్లాడుతూ ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిని ఆత్మ పూర్ణుడై మాట్లాడతాడు. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు, ఎక్కడ ఎలాగా జీవించాలో అని అన్నాడు. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు, ఆత్మ పూర్ణుడై ఉన్నాడు. అందుకే అన్నాడు. చాలామంది అంటారు ప్రధాన అసెంబ్లీలో ఆరాధనలో వాయిద్యాలు వాయించారు, అది ఎందుకు అని అన్నారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యం అన్నారు. వాయిద్యాల ఆరాధనలు ఎందుకు వాయించండి? అప్పుడు మనం వాయిస్తాం, ఎందుకంటే ఆయన ఆత్మ. ఏ వాయిద్యము ఆత్మను టచ్ చేయదు, ఏ వాయిద్యము ఆత్మను టచ్ చేయదు. వాయిద్యం అంతా కూడా మనం రిథం కోసం, తాళం కోసం మాత్రం వాడాలి. అది శరీరానికి ఉంది. మీరు కొంతమంది చూడండి, కొన్ని స్థలాలకు వెళ్తే డ్రమ్ము కొట్టేంత వరకు ఊగుతారు, డ్రమ్ము కొట్టడం ఆపేస్తూ ఊగడం ఆపేస్తారు. అంటే వీళ్ళు దేని మీద ఆధారపడి ఉంటారు? ఈ వాయిద్యం మీద. ఇంకా కొడితే సార్ స్టార్ట్ అవుతారు వాళ్ళు. ఇంకా పికప్ అందుకుంటారు, చూసారా? ఇంకా కొట్టే పని ఎందుకు లేదు, మనం పట్టలేమా అట్లుంటారు. మళ్ళీ అది ఆపేసి ఒక సప్పగా ఉంటారు. అందుకే ఏ వాయిద్యమును ఆత్మ టచ్ చేయాలి. ఆరాధనలో మనం ఎందుకు ఉపయోగించండి? ఆయన ఆత్మ కనుక ఆత్మతో మనం, ఆత్మతో అనే మాట నూనె కలిపినది ఆ రుచి లేదు, ఆ రమ్యత లేదు. సోదర సోదరి, ఉదయకాలంలో మన ప్రభువును మనం అనుభవించాలి. అందుకే ఇక్కడ కొన్ని మాటలు ఉపయోగించాడు. 2వ అధ్యాయం 4లో ఏమన్నాడంటే అప్పడము అని అన్నాడు. అప్పడం అంటే ఓపెన్గా ఉంటుంది. తర్వాత పూరి అన్నాడు, స్టఫ్గా ఉంటుంది. అప్పడము ఓపెన్గా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో యథార్థత ఉంది, ఎక్కడ లోపం లేదు, ఓపెన్గా ఉన్నాడు. అప్పడం అంటే ఓపెన్గా ఉంది, తేలిగ్గా ఉన్నాడు, కానీ పారదర్శకంగా ఉన్నాడు. అంటే ఆయనలో అరమరికలు లేవు, ఆయనలో లోపాలు లేవు, ఆయనలో బలహీనతలు లేవు, ఆయనలో యథార్థత ఉన్నది. ఆయన యథార్థత కలిగి యేసుక్రీస్తు ప్రభువుల యథార్థత. కొన్నిసార్లు మనలో యథార్థత మనం కోల్పోతాం. మన ప్రభు యథార్థవంతుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట యథార్థతకే దానికి మూలంగా ఉంది. యథార్థవంతులు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాడని సామెత గ్రంథం చెప్పాడు. యథార్థత, ఓపెన్గా ఉండడం, పారదర్శకంగా ఉండడం, పైన ఒకటి లోపల ఒకటి కాదు. ఒక విశ్వాసి పైకి ఒక రకంగా, లోపల ఒక రకంగా ఉండకూడదు. అలా ఉంటే అది యథార్థత కాదు. అందుకే చాలాసార్లు తమిళనాడు అని అంటారు రొంబ మోసం అని. రొంబ మోసం అంటే ఇంకా అంతకన్నా మోసం పోవట్లేదు, రొంబ మోసం అని పైసా. ఈ దినాల్లో కూడా కొన్నిసార్లు మనకి డ్యూటీ చేసే వాళ్ళకి ఎందుకు తమ్ము పెట్టారు? ఇంతకుముందు తమ్ము లేదు, ఈ ఐ లేదు, ఫేస్ లేదు, ఇప్పుడు అన్నీ పెట్టేస్తున్నారు. ఎందుకు పెడుతున్నారు? యథార్థత లేదు. భార్య అయితే నమ్మట్లా, భర్త నమ్మట్లా. నెల్లూరులో ఉండి ఒంగోలు ఉన్నామన్నాం, ఒంగోలు ఉండి నెల్లూరులో ఉన్నామన్నాం. అందుకే ట్రాకింగ్ సిస్టమ్ వచ్చింది. మనం ఎక్కడున్నామో మొబైల్ ట్రాకింగ్ ఉంది, ఈజీగా ఆటోమేటిక్ తెలిసిపోతుంది. యథార్థత లేదు. కొన్నిసార్లు భార్య దగ్గర యథార్థత లేదు, భర్త దగ్గర లేదు, పిల్లల దగ్గర లేదు, తల్లిదండ్రుల దగ్గర లేదు. చాలాసార్లు యథార్థత కోల్పోతున్నాం, ఓపెన్గా ఉండలేకపోతున్నాం. 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభు వారిలో యథార్థత ఉంది. ఎక్కడ కూడా కాని మాట లేదు, కపట మాట లేదు, ట్విస్టెడ్గా జారిపోవడం, ఇదిగా మాట్లాడడం, అక్కడేదో పొరపాటున ఆ మాట నోరు జారాను కాబట్టి ఇప్పుడు సరి చేసుకుంటాను అనేది లేదు. ఆయన అబద్ధమాడడానికి నరుడు కాదు, ఆయన అబద్ధమాట నరుడు. ఆయనలో యథార్థత ఉంది. ప్రభు నమ్మిన మన జీవితాల్లో యథార్థత ఉంది. రెండు చెప్పాడు పూరి అని అన్నాడు, అది శక్తివంతమైంది. దేవుని యొక్క ఆత్మకార్యం శక్తివంతంగా జరగడం, బలంగా జరగడం మనం చూస్తున్నాం. అందుకే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం
అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. పెంతెకోస్తు అనగా యేసు ప్రభు లేచిన నాటి నుండి 50వ దినం వరకు దాన్ని పెంతెకోస్తు అంటారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారు, ఆత్మ వారికి వాక్ శక్తి అన్నాడు. అది శక్తివంతమైన కార్యం అన్నాడు. దేవుని యొక్క ఆత్మ నడిపి శక్తివంతంగా ఉన్నట్టుగా మనం చూడాలి. 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించారు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్నారు. కూడి ఉన్న చోటు కనిపించింది. దేవుని యొక్క ఆత్మ కార్యం జరిగింది. పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగినట్టుగా మనం చూస్తున్నాం. నూనె పోసినది అన్నట్టు శక్తివంతమైన కార్యం. 92వ కీర్తన మరొక వచనాన్ని మనం చూద్దాం. 92వ కీర్తన 10వ చరణం. గురుపోరు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకి క్రొత్త తైలముతో నేను అంటబడితిని. క్రొత్త తైలముతో నేను అంటబడ్డాను. దేవుని యొక్క ఆత్మ చేత నేను అంటబడ్డాను, నేను తాగబడ్డాను, నేను నింపబడ్డాను. ఆత్మపూర్ణుడై ఆ కార్యాన్ని జరిగించాను. సోదరుడా సోదరి, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఒకటి గోధుమ పెట్టి ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన మెత్తని వాడుగా వచ్చాడు. ఆయన రిక్తత్వం, ఆయన దీనత్వం, ఆయన తగ్గింపును మనం సూచిస్తుంది. 2వది నూనె పోసినది. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి కార్యం జరిగింది. ప్రభువా, నేను చాలాసార్లు మీ కార్యాన్ని ఆత్మపూర్ణుడుగా నేను చేయలేకపోతున్నాను. నాలో కొన్ని బలహీనతలు, నాలో కొన్ని లోపాలు, కొన్నిసార్లు నా వల్ల ఏది కార్యం జరగట్లేదు. నేను చాలాసార్లు ఫెయిల్ అవుతున్నానని మనలో మనం చాలాసార్లు పరీక్షించుకోవాలి, పరిశీలన చేయాలి. ఒక మాట మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఉన్న దినాల్లో శిష్యుల యొద్దకు ఆయన తన అబ్బాయిని తీసుకొచ్చాడు. అపవిత్రాత్మ పట్టి పీడించబడుతుండగా మోగా చెవిటి దయ్యం పట్టి బాగు చేయమన్నప్పుడు వారి వల్ల కాదు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. మార్కు సువార్త 9:29. మార్కు సువార్త 9:29. 28 అన్నాడు. ఆయన ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేము ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేక, మా వల్ల ఎందుకు జరగలా, మా వల్ల ఎందుకు జరగలేదు అని అంటే, అందుకు ఆయన ప్రార్థన వల్లనే. వాళ్ళు ఏం చేశారంటే అపవిత్రాత్మను వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేశారు, కానీ ఏం చేయలే, ప్రార్థన. ఇదే మాట మత్తయి సువార్త 17వ అధ్యాయం, అక్కడ ఒక మాట మనం చూస్తాం. ఆ రెండు మనం కలపచ్చు. 17వ అధ్యాయం 20వ వచనం. 19లో మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాం, 20లో అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం. రెండవది ఏంటంటే విశ్వాసము వల్ల. ఒక కార్యము జరగాలంటే ఏముండాలి? ప్రార్థన, విశ్వాసం. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన అన్నమాట. అయితే విశ్వాస సహితమైన, వీళ్ళు ఏం చేశారంటే ఆ కూర్చోబెట్టి అటు చేసి ఇటు చేసి అవి చేసి ఇటు చేసి కేకలేసి ఏదో చేశారు. ఇంకేం కాదు. మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం, మా వల్ల ఎందుకు జరగలేదు అంటే, మీరు అన్నీ చేశారు కదా, ఏం చేయాలి? ప్రార్థన. మీరు అన్నీ ఉన్నా కానీ మీకేం లేదు. వాళ్ళు ఎవరితో ఉన్నారు? ప్రభుత్వమే ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? ఓవర్ కాన్ఫిడెన్స్. మేము ప్రభుత్వమే ఉన్నాం, ప్రభుత్వం తిరుగుతున్నాం, ప్రభుత్వం ఉన్నాం, మేము పెద్దగా ప్రార్థన చేయనక్కరా, ఒక మాట చెప్తే బాధ్యత అని అనుకున్నాను. కానీ వాళ్ళు ప్రార్థన లేకుండా అన్నీ చేశారు. మరొక ఎగ్జాంపుల్, రాజులు మొదటి గ్రంథం. ఇందులో కూడా మనము ఒకటి క్షమించండి, 2వ గ్రంథం. ఇందులో మనం ఒక విషయాన్ని మనం చూడాలి. 4వ అధ్యాయం
4వ అధ్యాయం. ఈ ఇక్కడ షునేమీరాలు కుమారుడు ఉంటాడు, చనిపోయాడు. చనిపోగానే ఎలీషా దగ్గరికి వచ్చింది. 4వ అధ్యాయం 28. అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నేను నా ఏం వాడని నేను అడిగినా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనం చేయగా, అతడు నీ నడుము బిగించుకొని నా దండము చేత పట్టుకొని పోము. ఎవరైనా నీకు ఎదుర్కొనేట్లా వారికి నమస్కరించవద్దు. ఎవరైనా నీకు నమస్కరించినా వారికి ప్రతి మర్యాద చేయదు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపి. తల్లి ఆ మాట విని, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పగా అతను లేచి ఆమెతో కూడా పోయాడు. 31. గెహాజీ వారి కంటే ముందుగా పోయి అమ్మాట గమనించండి, ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టిన కానీ ఏ శబ్దమును, ఆ దండం తీసుకొని ముఖం మీద పెట్టి ఎంత ఆడించినా ఏ శబ్దము రాలేదు. ఏమీ వినవచ్చినట్టు కూడా కనబడ. గెహాజీ ఎలీషా దగ్గర ఉన్నవాడే కానీ కొంతమంది చేస్తే ఏ శబ్దం ఉండదు. ఎంత ఆడించినా ఎంత వేసినా ఏమి కదలికలే లేవు. అసలు ఏమి వినబడదు. అందుకే కొన్నిసార్లు దేవుని ఆత్మచేత నింపబడిన విశ్వాసి, అతను చిన్నవాడైనా పెద్దవాడైనా కార్యం బలంగా జరిగింది. కొంతమంది ఎంత కాలం ఉన్నా వాళ్ళ వల్ల ఏది జరగదు. గెహాజీ వల్ల ఏది జరగదు. దండం ముందు అన్నీ ఉన్నాయి, అన్ని ప్రయత్నాలు చేశాడు, అన్ని చేశాడు, కానీ ఏం లేదు. కొంతమంది ప్రార్థన చేస్తే ఏది కదలికలు ఉండవు, ఏ కార్యం జరగదు. ఎందుకు? మనలో ఉన్నటువంటి లోపం శక్తివంతంగా ఉండలేకపోతున్నాం. మనం బలహీనులమై ఉండగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు బలహీనమైన మన కొరకు లోకానికి దిగవచ్చు. కల్వరి శిలువలో శక్తివంతమైన కార్యాన్ని చేశాడు. మన బలహీనతలు ఆయన భరించాడు, మన లోపాన్ని ఆయన భరించాడు, మన అక్రమాన్ని ఆయన భరించాడు, మన అన్యాయాన్ని ఆయన భరించాడు, మన రోత భరించాడు. పిల్లవాడు రోత చేస్తే తల్లి కొన్నిసార్లు ఓర్చుకోలేదు, సహించలేదు. మనందరి పాప రోతను భరించినవాడు, మన అక్రమాన్ని భరించినవాడు, మన అన్యాయాన్ని భరించినవాడు కల్వరి శిలువలో శిలువ యాగమైపోయి చనిపోయి తిరిగి లేచాడు. ఇంకా ప్రభుని నమ్మని వారు ఎవరున్నారు? అయ్యా నేను ఇంకా బలహీనతోనే ఉన్నాను, నేను విశ్వాసం ఉంచలేదు, మీ కార్యం నాలో జరగడానికి నేను మీ బిడ్డగా ఇంకా ఉండలేదు. ఆయన విశ్వాసం నుంచి చేశాను. ప్రభు నమ్మిన మనం ఆత్మ పూర్ణలో నింపబడి ఆత్మచేత కార్యాలు జరిగిస్తే ఆ కార్యం, ఆ సువార్త, ఆ పరిచర్య, ఆ సేవ మనం ఏది చేసినా అందులో ఉన్నటువంటి ఫ్లరిష్నెస్, లేకపోతే అందులో ఉన్న అభివృద్ధి, ఆ దీవెన, ఆ శక్తివంతంగా. ఒకటి గోధుమ పిండి ఆయన దీనత్వం, ఆయన సాత్వికత్వం సూచిస్తుంది. నూనె పోయగా ఆత్మచేత నింపబడి కార్యాలు జరిగించిన ప్రభు అయిన యేసుక్రీస్తు సూచిస్తూ ఉండగా, శక్తివంతమైన కార్యాన్ని జరిగిస్తూ ఉండగా ఆయనలో మృదుత్వాన్ని మనం చూడగలం. పరిశుద్ధాత్మలో ఒక విశ్వాసతోనికి వచ్చి కార్యం జరిగిస్తుండగా ఆ విశ్వాసి నెమ్మది వాడు అవుతాడు, దీనుడు అవుతాడు, తగ్గించబడిన వాడుగా అవుతాడు. అతనిలో ర్యాష్గా, రఫ్గా ఉండదు. మన ప్రభు యొక్క స్వరూపంలోనికి మనం ఎదుగుతున్నాం. ప్రార్థన. దయగల దేవో, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. మాటలు మా హృదయంలో ఫలింపచేసి నా మహిమార్థమై ఉపయోగించమని మా ప్రభువును శక్తివంతమైనటువంటి యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునురా నైవేద్యంలో అర్పించవలసినటువంటి పదార్థాలను గురించి మనం వింటున్నాం. అందులో ముఖ్యమైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నైవేద్యంలో అర్పించవలసింది
గోధుమ పిండి అర్పించాలి. ఆ గోధుమ పిండి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సాత్వికాన్ని, మృదుత్వాన్ని, యేసు ప్రభు యొక్క ఐశ్వర్యవంతాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అలాగే రెండవదిగా నూనెను కలపాలి అని చెప్పారు. గోధుమ పిండిలో నూనె తప్పకుండా కలపాలి. ఆ గోధుమ పిండిలో నూనె కలిపినప్పుడే ఆ గోధుమ పిండికి మెత్తదనం ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుని యొక్క కార్యాలు జరిగించాలంటే నూనె కావాలి. ఆ నూనె పరిశుద్ధాత్మ శక్తి. కనుక ఆయన పిల్లలైనటువంటి మనం ఆత్మచేత నింపబడిన వారంగా ఉన్నప్పుడే ప్రభు కొరకు మనం చక్కగా జీవించి ఆయన నామ మహిమార్థమై మనము ఈ లోకంలో ఆయన కొరకు కార్యాలు చేయగలుగుతాం. ఆత్మ లేకుండా మనము ఆయన కొరకు ఎలాంటి కార్యాలు కూడా చేయగలుగుతాం. కాబట్టి దేవుని ఆత్మ చేత మనం నింపబడిన జీవితాలు కలిగి ఉండాలి అనే సంగతిని కూడా మనం ఆ నూనెలో జ్ఞాపకం చేయబడ్డాం. కనుక నైవేద్యంలో అర్పించబడే గోధుమ పిండి, నూనె అనే ఆ విషయాల గురించి మనం కొన్ని తలంపులు విన్నాం. ఈ చక్కని తలంపుల నుంచి సంఘానికి క్షేమాలు కలుగు చేసిన దేవుదాసులు మరొకసారి సంఘపక్షంలో తెలియజేస్తున్నాం. ఇంతటితో ఉదయకాల పూజగా ముగించబడింది. తిరుగు రాత్రికి 7 గంటలకి స్వార్థ కోరుకుంటుంది సహోదరి రూపు వాళ్ళ దగ్గర రాత్రి పూజగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా 7 గంటలకి చేరి రావాలని మనం చేస్తున్నాం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడడానికి 7 గంటలకి ప్రారంభించబడుతుంది. 8:30కి పూజ ముగించబడుతుంది. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాం. చేయవలసిన అందరూ కూడా ఇప్పుడు భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. పైన అందరూ భోజనానికి చేరండి. క్రింద అంతా మనం పార్కింగ్ ఉపయోగించుకున్నాం కాబట్టి పైన భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. భోజనం చేసుకొని తిరిగి ఇళ్ళకి వెళ్ళి విశ్రాంతి తీసుకొని తిరిగి రాత్రికి పూజకు సిద్ధపడాలని మనం చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని మనం ముగింపు చేసి ఉదయకాలం 2 వర్తమానాలు నైవేద్యాల గురించి, నైవేద్యానికి ఎందుకు చేయాలి, నైవేద్యంలో అర్పించబడేటువంటి ఆ పదార్థాల గురించి ప్రభు మాకు జ్ఞాపకం చేసిన ఆత్మ సంబంధమైన తలంపులను బట్టి స్తోత్రంలో చెల్లిస్తున్నాం. ఈ దోషం ఇంకా వాడుకోండి. ఈ రాత్రి కాలం జరగవలసిన సువార్త కూడిక కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచండి. అలాగే ఈ దోషం బలపరిచి రాత్రి స్వార్థ ప్రకటించబడటానికి కూడా మీ ఆత్మకార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. చేయవలసిన సంఘమంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభావ మా దేవ తిరిగి అందరం క్షేమంగా ఇంటికి వెళ్ళడానికి, విశ్రాంతి తీసుకుని తిరిగి రాత్రి కాలం రావడానికి మీ సహాయం దయచేయండి. అపవాది శక్తులను మీరే బంధించున్నారని మీ నామమును మహిమ చెల్లించుకుంటూ మీ ప్రియ కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు నామమున కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం. వచ్చి ఆలోచిస్తాం.